జై హరిహర. గణపతి బప్ప మోరియా అని అందరు అంటారు, కానీ అసలు గణపతి బప్ప మోరియా అంటే ఏంటనేది ఎంతమందికి తెలుసు? గణపతి బప్ప మోరియా అంటే మరాఠీ పదం అని కొంతమంది అనుకుంటారు, కానీ అసలు దాని అర్థం ఏంటంటే గణపతి బప్ప మోరియా అంటే 14వ శతాబ్దంలో మోరియా అనే గోస్వామి ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి వినాయకుడు పరమ భక్తుడు అనమాట. ఆయన భక్తికి మెచ్చి బాగా ఘోర తపస్సు చేస్తాడనమాట. ఆ స్వామి కర్ణాటకలో పుట్టాడు. ఆయన కర్ణాటకలో పూణేలో పుట్టాడనమాట. ఆయనకి వినాయకుడు అంటే చాలా ప్రీతి ఎక్కువ. ఘోర తపస్సులు చేసేవాడు. అలా చేసినప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు మోరియా అనే స్వామి ఏం చెప్తారంటే, భక్తుడు, స్వామి నాకు ఏమీ వద్దు, నీ దర్శన భాగ్యమే గొప్ప వరం. కానీ ఒకటి ఏంటంటే, నాలా పరమ భక్తిగా నిన్ను పూజించే వాళ్ళు ఉన్నారు అని తెలియాలి. అందుకోసమే నిన్ను పిలిచే ప్రతి పిలుపులో నా పేరు కూడా ఉండాలి స్వామి అని అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు గణపతి ఓకే అంటాడనమాట. అలా అనడం వల్ల ఇప్పటి నుంచి నన్ను గణపతి అని ఎవరు పిలవరు, గణపతి బప్ప మోరియా అని అంటారు అనేసి ఆ తండ్రి వరం ఇస్తారనమాట. అది గణపతి బప్ప మోరియాలోని ఒక అర్థం అనమాట. ఇంకొకటి మరాఠీ లాంగ్వేజ్లో గణపతి బప్ప మోరియా అంటే, మళ్ళీ విఘ్నేశ్వర, మళ్ళీ తిరిగి మా కోసం రా, నీ ఆశీర్వాదాలను అందించు అనే అర్థం కూడా వస్తుంది. అందుకే అది గణపతి బప్ప మోరియా అనే దానికి ఒక పరమార్థం అనమాట. గణపతి బప్ప మోరియా అనే పదంలో అంతరార్థం ఇదండి. ఎంతో నిస్వార్థంగా భక్తితో పూజించే వాళ్ళకి ఆ మోరియా లాంటి ఇంకా భక్తులు ఉన్నారని తెలియజేసేది అనమాట. భక్తికి నిదర్శనం గణపతి బప్ప మోరియా అనే ఒక పదం చాలా గొప్పదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.